హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ పూజ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందామా? అక్షయ తృతీయను జైనులు మరియు హిందువులు భారతదేశంలో వసంత ఋతువు పండుగగా జరుపుకుంటారు. హిందూ పంచాంగ్ ప్రకారం వసంత లేదా వైశాఖ మాసంలోని 3వ చాంద్రమాన దినం ఆధారంగా ఈ రోజు పేరు పెట్టబడింది. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మే 10వ తేదీన పండుగ వస్తుంది. అక్షయ తృతీయ 2024 తేదీ మరియు పూజ ముహూర్తం. అక్షయ తృతీయ శుక్రవారం, మే 10, 2024. అక్షయ తృతీయ పూజ ముహూర్తం 5:48 నుండి 12:23 వరకు. వ్యవధి 6:35. తృతీయ తిథి ప్రారంభం మే 10, 2024న ఉదయం 4:17. తృతీయ తిథి ముగుస్తుంది మే 11, 2024న 2:50. అక్షయ తృతీయ గురించి అన్ని. ఈ పండుగను సూచించే పవిత్రమైన రోజును అఖా తీజ్ అని కూడా అంటారు. ఈ రోజును అత్తి లేదా పరశురామ జయంతి అని కూడా పిలుస్తారు మరియు ఇది హిందూ మతం మరియు జైన మతం యొక్క భక్తులకు ప్రత్యేకమైన అత్యంత పవిత్రమైన సందర్భంగా భావించబడుతుంది. చంద్రుని దశ అయిన శుక్ల పక్షంలో వచ్చే ఈ పండుగ వైశాఖ మాసంలో వస్తుంది. అక్షయ అనేది సంస్కృత పదం. దీని అర్థం అనంతం లేదా అంతులేనిది. ఈ కారణంగానే ఈ రోజు ప్రజలకు అనంతమైన అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అందువల్ల ప్రజలు ఈ అనుకూలమైన రోజున అన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. అది వ్యాపారం కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు, కొత్త ఇంట్లోకి మారవచ్చు లేదా ఇతరులు. మనం జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మరణించిన మన పూర్వీకులను మన స్మృతిలో ఉంచుకోవడానికి కూడా ఈ రోజు మనకు ఒక రిమైండర్. అక్షయ తృతీయ ఎలా జరుపుకుంటారు? భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో దేవతలకు మరియు దేవతలకు పూజలు చేయడానికి ఈ రోజును ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఒరిస్సాలో ఈ రోజు ప్రసిద్ధ రథయాత్ర కోసం రథాల నిర్మాణం ప్రారంభమైన రోజును సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్లో బృందావన్లోని బాంకే బిహారీ ఆలయంలో ఆశీర్వాదం కోసం దేవత యొక్క పాదాలను ప్రజలకు బహిర్గతం చేస్తారు. గ్రంథాల ప్రకారం ఈ రోజు దేవుడు విశ్వాన్ని సృష్టించిన మొదటి రోజును సూచిస్తుంది. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. మహారాష్ట్రలో వైవాహిక ఆనందానికి గుర్తుగా ఉన్న హల్దీ మరియు కుంకుమలను మహిళలు సంతోషంగా వైవాహిక జీవితం కోసం ప్రార్థిస్తారు. వారు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ పవిత్రమైన రోజున గౌరీదేవిని పూజిస్తారు. పశ్చిమ బెంగాల్లో లక్ష్మీదేవిని చాలా భక్తితో పూజిస్తారు. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు ప్రజలు తమ జీవితాల్లో సమృద్ధిని పొందేందుకు విలువైన లోహాలను కొనుగోలు చేస్తారు. అఖా తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత. ఈ పవిత్రమైన రోజు పవిత్ర త్రిమూర్తులలో విశ్వాన్ని సంరక్షించే విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతం యొక్క పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున త్రేతాయుగం ప్రారంభమైంది. ఈ పవిత్ర సందర్భం సాధారణంగా ప్రసిద్ధ పరశురామ జయంతితో సమానంగా ఉంటుంది. ఇది విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడిని జరుపుకుంటారు మరియు గౌరవిస్తుంది. ఈ రోజు అత్యంత పవిత్రమైనదని నమ్ముతారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును చేసుకోవాలని కోరుకుంటారు. ఫలితంగా బంగారం మరియు వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులలో ఈ రోజు బాగా ప్రాచుర్యం పొందింది. విలువైన లోహాలు ఒకరి జీవితంలో శ్రేయస్సును తెస్తాయని చెబుతారు. ఈ రోజున విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల ఒకరి ఇంటికి మరియు కుటుంబానికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. పవిత్రమైన రోజు తరచుగా యజ్ఞాలు మరియు పూజలు నిర్వహించడం ద్వారా జరుపుకుంటారు మరియు ధార్మిక కార్యకలాపాలు ఈ రోజున ప్రాధాన్యతనిస్తాయి. పేదలకు బట్టలు, ఆహారం మరియు ఇతర అవసరాలను పంపిణీ చేయడం వలన ఈ రోజు యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలు మరింత పెరుగుతాయని, ఒక వ్యక్తి విష్ణువు యొక్క ఆశీర్వాదాలను పొందుతారని చెబుతారు. అక్షయ తృతీయ పూజ విధి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించకుండా ఈ రోజు వేడుకలు అసంపూర్ణంగా ఉంటాయి. అందువల్ల మేము మీ కోసం మాత్రమే ఈ రోజు యొక్క వివరణాత్మక పూజ విధిని సంకలనం చేయడానికి ప్రయత్నించాము. మరింత తెలుసుకోవడానికి చదవండి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే లేచి పవిత్ర జలంతో స్నానం చేయండి. అలా చేయడానికి స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో కొన్ని చుక్కల గంగాజల్ వేయండి. ఈ రోజున తాజా బట్టలు శుభ్రం చేసి అలంకరించండి. సూర్యుడికి లేదా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని అందించండి. కొద్దిసేపు ధ్యానం చేయడానికి నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. దీనినే ధ్యానం చేయడం అంటారు. మీ హృదయంలో చిత్తశుద్ధితో మొత్తం పూజను నిర్వహించడానికి సంకల్ప్ లేదా ప్రతిజ్ఞ చేయండి. పూజా స్థలం మరియు పూజ చౌకీ వద్ద కొంత పవిత్ర జలం లేదా గంగా జలాన్ని చల్లుకోండి.
చౌకీని తాజా పసుపు గుడ్డతో కప్పి దానిపై గణేశుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచండి. లక్ష్మీదేవి విగ్రహం విష్ణువుకు ఎడమవైపు ఉండేలా చూసుకోండి. చౌకీకి కుడివైపున నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి. సింధూరంతో స్వస్తిక్ తయారు చేసేటప్పుడు కలశాన్ని తీసుకుని దానిపై పసుపు రాయండి. కలశాన్ని నీటితో నింపండి. దానికి కుంకుడు మరియు పసుపు జోడించండి. కలశంలో కొన్ని నాణేలను జోడించండి. కలశం పైన కొబ్బరికాయ పెట్టేటప్పుడు అందులో కొన్ని మామిడి ఆకులను కూడా వేయండి. ఈ కలశాన్ని చౌకీపై ఉంచండి. పూజ ప్రారంభించడానికి గణేశుడిని పిలవండి. పండ్లు, పుష్పాలు, అక్షత, కాలవ, దక్షిణలను ఆయనకు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందండి. విష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రార్థించండి. వారికి మౌలి, కుంకుమ, అక్షత మరియు పువ్వులు సమర్పించండి. లక్ష్మీదేవికి సింధూరం పెట్టేటప్పుడు విష్ణువుకు జనుము సమర్పించండి. విష్ణువు మరియు లక్ష్మీదేవిని శాంతింపజేయడానికి మంత్రాలను పఠించండి మరియు నైవేద్యాన్ని సమర్పించండి. ఆచారాలను ముగించడానికి మరియు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం ప్రార్థించడానికి ఒక ఆర్తి చేయండి. అక్షయ తృతీయ యొక్క జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత. ఈ రోజు అనేక పవిత్రమైన ప్రయోజనాల కారణంగా మాయాజాలంగా పరిగణించబడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజు యొక్క జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను పరిశీలిస్తాము. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన రోజున అఖాతీజ్ 2024 జరుపుకుంటారు. వృషభ రాశిలో చంద్రుడు ఉండే సమయం కూడా ఇదే. ఈ రోజు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు. ఈ కాలంలో సూర్యుడు మరియు చంద్రుడు రెండూ ప్రకాశవంతంగా ఉంటాయని నమ్ముతారు. అయితే ఈ రోజున వారు అత్యధిక కాంతిని విడుదల చేస్తారని ఇది సూచించదు. బదులుగా ఈ ఖగోళ వస్తువుల స్థానం గరిష్ట కాంతి భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటుంది. అందుకే ఈ సమయంలో వారి గౌరవం అత్యధికంగా ఉంటుంది. ఈ కాలం అత్యంత పవిత్రమైనది. అదృష్టమే సర్వోన్నతమైనదని, అందుకే ఈ రోజున ఒక ప్రాజెక్టును ప్రారంభించడానికి అదృష్ట ముహూర్తం కోసం వెతకాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయతో అనుబంధించబడిన ఆచారాలు. ఈ రోజు యొక్క ఉత్సవాలు దేశవ్యాప్తంగా విభిన్నంగా ఉండవచ్చు, కాని ఈ రోజును అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయకు సంబంధించిన ప్రధాన ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. విష్ణువు ఆరాధకులు ఈ రోజును ఉపవాసం పాటించడం ద్వారా జరుపుకుంటారు. వారు పేదలకు మరియు పేదలకు ఆహారం, బట్టలు, నూనె మొదలైన వాటిని పంపిణీ చేయడం వంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. తత్ఫలితంగా ఈ రోజున వండిన వివిధ వంటకాలకు ఇది జోడించబడుతుంది. అవి విష్ణువుకు నైవేద్యంగా సమర్పించబడతాయి మరియు తరువాత ప్రసాదంగా పంపిణీ చేయబడతాయి. భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలో ఈ రోజు పంట కాలంలో మొదటి దున్నుతున్న రోజును సూచిస్తుంది. అందువల్ల వేడుకలు చుట్టుముట్టాయి మరియు ప్రజలు సమృద్ధిగా పంట కోసం దేవతల ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. గణేశుడు మరియు లక్ష్మీదేవి శ్రేయస్సుతో ముడిపడి ఉన్నారు. అందువల్ల ఈ రోజున వ్యాపారవేత్తలు వారి ఆశీర్వాదం కోసం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. దీన్నే హల్కాటా అంటారు. ఈ రోజు శ్రేయస్సు మరియు సమృద్ధితో ముడిపడి ఉన్నందున ప్రజలు అదృష్టం కోసం ఈ రోజున బంగారు మరియు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున చేసే మరో ముఖ్యమైన ఆచారం గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేయడం. అందుకే ఈ పవిత్రమైన రోజున హరిద్వార్ మరియు వారణాసి ఘాట్లకు భక్తులు పోటెత్తారు. జైనమతం కూడా అక్షయ తృతీయ ప్రాముఖ్యతను ఇస్తుంది. ఎందుకంటే వారిలో కొందరు తమ సంవత్సర తపస్సు లేదా తపస్సును ముగించి చెరకు రసం తాగడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీకృష్ణుని విగ్రహానికి చందనం పూత పూస్తారు. అలా చేస్తే స్వర్గ ప్రవేశం లభిస్తుందని నమ్ముతారు. అఖతీజ్తో అనుబంధించబడిన లెజెండ్స్. ఈ రోజుతో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి, కాని అత్యంత ప్రాముఖ్యత కలిగినదే అన్నపూర్ణదేవి కథ. గ్రంథాల ప్రకారం అన్నపూర్ణదేవి పార్వతీదేవి యొక్క అవతారం మరియు ఆమె ఆకలితో ఉన్నవారికి సమృద్ధిగా ఆహారాన్ని అందించడానికి అక్షయ తృతీయ సందర్భంగా జన్మనిచ్చింది. పురాణాల ప్రకారం శివుడు భిక్షాటన రూపంలో వేషం ధరించి అన్నపూర్ణను దర్శించుకుని ఆహారం కోరాడు. విశ్వప్రభువు ఆహారం కోసం ఎందుకు అడుక్కోవాలి? ఎవరైనా అడగవచ్చు. దేవుడు తన ప్రతి సృష్టిలో నివసిస్తున్నందున పేదలకు మరియు పేదలకు ఆహారం ఇవ్వమని ప్రపంచానికి గుర్తు చేయడానికి ఆహారం కోసం యాచించే అతని చర్య ఆత్మ ద్వారా ప్రోత్సహించబడింది మరియు అందువల్ల మన సహాయం అవసరమైన ఎవరినైనా మనం ఎప్పుడూ దూరం చేయకూడదు. కాబట్టి ఈ కథ ప్రకారం ఈ పవిత్రమైన రోజున దేవత శివునికి తప్ప మరెవరికీ ఆహారం ఇవ్వలేదు.
ఈ రోజును జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకరు తమ జీవితంలో మరింత సమృద్ధిని ఆకర్షించడానికి సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా ఈ అదృష్ట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.